డయాబెటిస్ మధుమేహం అనేది బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరిగే ఒక దీర్ఘకాలిక వ్యాధి. డయాబెటిస్ ఉంటే అన్ని అవయవాలపై ప్రభావం ఉంటుంది. ఖచ్చితంగా షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండాలి. అందుకోసం మందులు వాడటమే కాదు, కొన్ని ఆహారాలకు కూడా దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అవి రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతాయి. కూల్ డ్రింక్స్, ఫ్రూట్ జ్యూసెస్, చక్కెరతో టీ, కాఫీ వంటివి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. వీటిలో పోషకాలు ఉండవు, కేవలం క్యాలరీస్ మాత్రమే ఉంటాయి. తెల్ల అన్నం, తెల్ల రొట్టె, పాస్తా మరియు మైదాతో చేసిన బేకరీ పదార్థాలు త్వరగా జీర్ణమై గ్లూకోజ్ స్థాయిలను పెంచుతాయి. వీటికంటే పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే గోధుమలు, బ్రౌన్ రైస్ వంటి వాటిని ఎంచుకోవడం మంచిది. బంగాళాదుంప చిప్స్, పకోడీలు, సమోసాలు, ఫ్రైడ్ చికెన్ వంటివి అనారోగ్యకరమైన కొవ్వులు, క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి బరువు పెరగడానికి, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచడానికి కారణమవుతాయి. చాక్లెట్స్, ఐస్ క్రీంలు, కేకులు, స్వీట్లు, కుకీలు వంటివి అధికంగా చక్కెరను కలిగి ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అసాధారణంగా పెంచుతాయి. బిస్కెట్లు, చిప్స్ వంటివి ప్యాక్ చేసిన స్నాక్, ప్రాసెస్డ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వీటిలో ఉప్పు, చక్కెర మరియు కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. పండ్లలోని పీచును తొలగించి తయారు చేసే రసాలు చక్కెరను నేరుగా రక్తంలోకి పంపించేస్తాయి. పండును నేరుగా తినడం వల్ల ఈ పీచు పదార్థం ఉంటుంది. ఇది గ్లూకోజ్ శోషణను నెమ్మదిస్తుంది. ఆల్కహాల్ కాలేయం పనితీరును ప్రభావితం చేయడమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను అస్థిరం చేస్తుంది. కొన్ని రకాల ఆల్కహాల్, ముఖ్యంగా బీర్, వైన్ వంటివి చక్కెరను ఎక్కువ కలిగి ఉంటాయి. మధుమేహం ఉన్నవారు సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. తృణధాన్యాలు, పప్పు ధాన్యాలు, కూరగాయలు, పండ్లు మరియు తక్కువ కొవ్వు పదార్థాలు ఆహారంలో చేర్చుకోవడం వల్ల వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు.